హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్-ఆర్. మన బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి గుంటూరు అరవనల్లిపేట 6వ లైన్ అండి. ఆల్రెడీ లాస్ట్ టైము మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళ మిషన్లో థ్రెడ్ అనేది ఎలా లోడ్ చేయాలి అనేది చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు కదా. దానికి వచ్చేసి మనకి ఎలా లోడ్ చేయాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, మీరు వాచ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక. సో ఈ వీడియోలో ఏం చేస్తామంటే, మనం మిషన్ థ్రెడ్ లోడింగ్ అయిపోయిన తర్వాత మిషన్ ని ఎలా ఆపరేట్ చేయాలి, ఆపరేటింగ్ మొత్తం ఇప్పుడు మనకి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ఈ వీడియోలో అయితే చూసి మీరు ఎలా ఆపరేట్ చేయాలి అనేది మాత్రం మీరు కంపల్సరీగా వీడియో చూస్తే కనుక మీకు ఆపరేటింగ్ అనేది మీకు 100% మీకు అర్థమైపోతుందండి. ఇప్పుడైతే మనకి ఆ ఆపరేటింగ్ అనేది మిషన్ ని ఎలా ఆపరేట్ చేయాలి అదే కనుక మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. లెట్స్ స్టార్ట్ ఏ వీడియో. ఓకే సార్, మనం ఆల్రెడీ థ్రెడ్స్ ఎలా లోడ్ చేయాలి అనేది మనం బ్రీఫ్ గా నేర్చుకున్నాము, ప్లస్ ప్రాక్టీస్ కూడా చేసాము. ఓకే, సో మనం థ్రెడ్స్ అనేది దీంట్లో ఎంబ్రాయిడరీ వర్కింగ్ లో 30% వర్క్ అదే ఉంటుంది. ఓకే, సో 30% అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మిషన్ ఉంది, డిజైన్స్ ఉన్నాయి, థ్రెడ్స్ కూడా లోడ్ చేసి ఉన్నాయి. రన్ చేయలేము మనం. ప్లస్ దీన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి, దీని ద్వారా మనం సిస్టమ్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా చేయాలి, ఎలా దీని చేత మనం వర్క్ చేయించాలి, నేర్చుకుంటేనే కానీ మనం దీని చేత పని చేయించడం, అంతే కదా. సో మనం దీంట్లో మెయిన్ గా దీన్ని రన్ చేయించాలంటే 4 ఆప్షన్స్ నేర్చుకోవాలి. 4 ఆప్షన్స్ లో 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి సార్ ఇందులో. ఓకే, నా 4 వచ్చేసి మనకి ఇవి 1, 2, 3, 4. ఇక్కడ మనకి ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈచ్ ఆప్షన్ లో 4 ఆప్షన్స్ లో ఒక్కొక్క ఆప్షన్ లో ఒక్కొక్క వర్కింగ్ ఉంటుంది. ఆ ఒక్కొక్క వర్కింగ్ మనం బ్రీఫ్ గా నేర్చుకోగలిగితే మనం ఆపరేటింగ్ మనకు వచ్చేసినట్లే. సో ఫస్ట్ ఆప్షన్ లో ఏముందో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి మెయిన్ మిషన్ చేత మనం రన్ చేయించాలంటే, డిజైన్ రన్ చేయించాలంటే మనకి మెయిన్ గా ఫస్ట్ సోర్స్ మనకి ఏం కావాలి, డిజైన్స్ కావాలి. సో ఆ ఫస్ట్ ఆప్షన్ లో మనం డిజైన్స్ ని మనం మిషన్ కి ఇన్పుట్ ఇచ్చుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే మిషన్ కి ఇన్పుట్ అనమాట. డిజైన్స్ బయట నుంచి ఎక్స్టర్నల్ గా మనకి మిషన్ చేత రన్ చేయించిన డిజైన్స్ కావాలి కాబట్టి ఆ డిజైన్స్ మిషన్ కి ఇచ్చే ఆప్షన్ ఉంటుంది, మిషన్ కి ఇచ్చే ప్రాసెస్ అదే మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, మామూలుగా నేను మీకు సమ్మరీ టైప్ లో చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో ఇప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ఉంది. ఆ సోర్సెస్ అనే ఏమిటి, ఒకటి కండ్రాయి ఒకటి ఉంది. అదే సార్, అదే ఫస్ట్ చెప్తాను, అవి కూడా చెప్తాను, అదే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆప్షన్ లో మనం మిషన్ కి ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయి. అది ఎక్స్టర్నల్ గా కావచ్చు, ఇంటర్నల్ గా కావచ్చు. అవి ఏంటంటే మళ్ళీ ఇది అయిపోయినాక, సమ్మరీ అయిపోయినాక మళ్ళీ 1 by 1 ఆప్షన్స్ తీసుకొని మళ్ళీ దీని మీద మనం ఎక్స్ప్లెయిన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో ఏముంటాయంటే, మనకు ఆల్రెడీ డిజైన్స్ ని మిషన్ కి ఇన్పుట్ ఇచ్చేసాం, ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ద్వారా మనం ఇచ్చేసాం. రెండో ఆప్షన్ లో ఏముంటదంటే, ఆ డిజైన్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ కస్టమైజ్ ఆప్షన్స్ అనేవి మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంటాయి. కస్టమైజ్ ఆప్షన్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇచ్చిన డిజైన్ ని మనం మార్చుకుంటాం కానీ డిజైన్ ఫిక్స్డ్, దాని డైమెన్షన్స్, మెజర్మెంట్స్, దాని యొక్క యాంగిల్, స్కేలింగ్ మాత్రమే మార్చుకోగలుగుతాం కానీ ఆ డిజైన్ షేప్స్ ని మనం మార్చలేం. సో లేయర్స్ మాత్రం రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. డిజైన్ ఫిక్స్డ్, దాని లెంత్ పెంచుకోవచ్చు, విడ్త్ పెంచుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు, ఎన్లార్జ్ చేసుకోవచ్చు. బట్ డిజైన్ షేప్ ని మనం మార్చలేము అని ఎడిట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ బ్యాక్ నెక్ ఎట్లా ఉంది సార్, డిజైన్ లో బ్యాక్ నెక్ ఎట్లా ఉంది, ఇట్లా ఉందనుకోండి డిజైన్. మనం ఈ డిజైన్ ని మన కస్టమర్ వచ్చి నాకు ఇలా కావాలని అడిగారు అనుకోండి, మార్చడం కుదరదు, దీన్ని మార్చడం కుదరదు. మనం ఇందులో సెకండ్ ఆప్షన్ లో దీన్ని ఎలా మార్చగలుగుతాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కంప్రెస్ చేయొచ్చు, ఇంకా చిన్నగా చేయొచ్చు, సైజ్ తగ్గించచ్చు, సైజ్ తగ్గించచ్చు, రొటేట్ చేయొచ్చు, లేకపోతే సైజ్ పెద్దగా చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. లేకపోతే మనం దీన్ని ఇట్లా ఉంది కదా, ఈ యాంగిల్ లో ఉంది, మనం ఈ యాంగిల్ లో మార్చుకోవచ్చు. అవును, ఈ ఆప్షన్స్ మాత్రం మనకు సెకండ్ ఆప్షన్ ఉంటాయి. ఓకే, అంటే డిజైన్ షేప్ మార్చాలంటే మార్చలేము. మనం ఉన్నదాన్ని కంప్రెస్ చేసుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు, యాంగిల్ ప్రకారం రొటేట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ మనకు కావాల్సిన అవసరం ప్రకారంగా మనం చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ లో అవి ఉంటాయి. అవి ఏంటి అనేది మనం దీని ద్వారా మళ్ళీ నేర్చుకున్నాం. ఫస్ట్ మామూలుగా మీకు అర్థం అవడం కోసం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దెన్ థర్డ్ ఆప్షన్ లో వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక్కొక్క డిజైన్ మనం చూసే ఉంటాం, 4 కలర్స్ థ్రెడ్స్ ఉంటాయి, 6 కలర్స్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఆ కలర్స్ అనేది ఆ డిజైన్ కి ఎలా చేస్తాము, దానికి రిక్వైర్డ్ అయిన కలర్స్ ని అసైన్ చేసేస్తాం. నెక్స్ట్ 4th ఆప్షన్ వచ్చేసి ఏముంటాయంటే, ఇంకా అంతా అయిపోయింది, మనం చేయాల్సింది ఇంకా రన్ చేయడం.
ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడమే. సో మన రన్ కమాండ్ ఉంటుంది. ఆ రన్ కమాండ్ లో డిజైన్ ఎప్పుడైనా ముందుకెళ్ళినప్పుడు దాన్ని వెనక్కి ఎలా లాగాలి, ఇంకొంచెం ఫాస్ట్ ఎలా చేసుకోవాలి, స్లోగా ఎలా చేసుకోవాలి, అసలు ఆ డిజైన్ లో ఫస్ట్ ఏ లేయర్ స్టార్ట్ అయ్యింది, ఏ లేయర్ సెకండ్ వస్తుంది, ఏ లేయర్ థర్డ్ వస్తుంది, ఏ లేయర్కి ఏ లేయర్ ఎట్లా ఉంటుంది, అవి అన్ని కూడా మనకి 4th ఆప్షన్ లో ఉంటాయి. 3rd ఆప్షన్ లో వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ లో డిజైన్ ఇచ్చుకున్నాం, 2nd ఆప్షన్ లో మనకు కావాల్సిన విధంగా డిజైన్ ని కస్టమైజ్ చేసుకున్నాం. 3rd ఆప్షన్ వచ్చేసి ఆ డిజైన్ కి అవసరమైన కలర్స్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ కలర్స్ వాళ్ళు అడుగుతారు ఆ కలర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ లో ఇచ్చే ఆప్షన్స్, కలర్స్ ఇచ్చే అసైన్ చేసే ఆప్షన్స్ అన్ని మనకి 3rd ఆప్షన్ లో ఉంటాయి. ఓకేనా సార్. నెక్స్ట్ 4th ఆప్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. అదన్నమాట. ఇంకా ఈ 4 గురించి మనం నేర్చుకుంటే మిషన్ ఆపరేటింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా సార్. ఇప్పుడు మనం పేపర్ మీద చూసాము, ఇప్పుడు మనం మిషన్ మీద చూద్దాము. చూడండి, ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది 2nd ఆప్షన్, ఇది 3rd ఆప్షన్, ఇది 4th ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఆల్రెడీ ఇంకా చెప్పుకున్నట్టుగా మన డిజైన్స్ అనేది మిషన్ కి ఇన్పుట్ గా ఇచ్చే ఆప్షన్స్ అన్ని మన ఫస్ట్ ఆప్షన్ లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫస్ట్ ఆప్షన్ లో మనం డిజైన్స్ అనేది మిషన్ కి ఎలా ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పెన్ డ్రైవ్ ఒకసారి మీ దగ్గర ఒకసారి ఇవ్వండి నాకు. ఓకే, మనకు పెన్ డ్రైవ్ ఆల్రెడీ కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఆ డిజైన్స్ ని మనం మిషన్ లోకి ఎలా కాపీ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మినిమం అవసరమైన డిజైన్స్ అన్నింటినీ స్టోర్ చేసుకుని దాని కెపాసిటీ మనకి మిషన్ ఉంటుంది ఇన్బుల్ట్ గా. మనకు పెన్ డ్రైవ్ లో ఉన్న డిజైన్స్ అన్నింటినీ మనం ఇందులో కాపీ చేసుకోలేము. అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 8 GB అనుకోండి, 16 GB ఉంది. 16 GB లో ఉన్న డిజైన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మనకి మిషన్ కి అంత స్టోరేజ్ ఉండదు. ఓకేనా సార్. ఓకే, మిషన్ స్టోరేజ్ ఎంత? 32 MB. 32 మిషన్ కండి. మిషన్ కి స్పెసిఫిక్ గా ఒక 200 డిజైన్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకే, రిమైనింగ్ మనకు అవసరం లేని డిలీట్ కూడా చేసుకోవచ్చు మిషన్ లో. సో మీకు దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. కొంతమంది ఏమడుతారంటే పెన్ డ్రైవ్ పెట్టి డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ నుంచి మన డిజైన్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేమని అడుగుతారు. అట్లా ఎగ్జిక్యూట్ చేయలేము ఆప్షన్, అది అట్లా చేయలేము మనం. ఎందుకు అలా చేయలేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిషన్ ఆల్రెడీ డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది సార్, రన్ అవుతుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వస్తే నీకు అక్కడ సపోర్ట్ చేయదు. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో పని ఉంది, మర్చిపోయారు, ఇప్పుడు డిజైన్ రన్ అవుతుంది, మీరు తొందరపడి పెన్ డ్రైవ్ లాగేసారు అనుకోండి, ఇంకా మిషన్ పెన్ డ్రైవ్ దీని ద్వారా యాక్సెస్ చేస్తుంది కాబట్టి ఇంకా మిషన్ ఆగిపోయింది, దానికి అర్థం కాదు ఇంకా నెక్స్ట్ ఏంటి ఫార్మేట్ అని. సో అందుకని మన కంపెనీ మిషన్ గా ఇంపోర్ట్ చేసుకుంటేనే మిషన్ లో నుంచి డిజైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మిషన్ లో డిజైన్ మనం తీయలేం కదా. సో మిషన్ డిజైన్ అనేది డిస్టర్బెన్స్ రాదు, ఇంటరప్ట్ రాదు. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ పెట్టాం సార్, పెన్ డ్రైవ్ నుంచి మనం యాక్సెస్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పెన్ డ్రైవ్ రీడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి చూపిస్తుంది పెన్ డ్రైవ్ ఇది. ఓకేనా, ఇది బ్యాక్. ఇప్పుడు చూడండి పెన్ డ్రైవ్ ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇది నొక్కామంటే మనకి సిస్టమ్ అనేది పెన్ డ్రైవ్ ని యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ లో ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ డిజైన్ ని మనకి మిషన్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిజైన్ కావాలో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్టెడ్ ఆప్షన్ అనేది మల్టిపుల్ సెలెక్షన్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇది ఇంపోర్టింగ్ అనమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అవును, ఇది మల్టిపుల్. ఇది మల్టిపుల్ సార్. ఇది లేకుండా మీకు ఓన్లీ ఒకటే సెలెక్ట్ అయ్యేది. చూడండి ఇక్కడ మీకు సింగిల్ ఇది. మల్టిపుల్ సెలెక్షన్ ఎనేబుల్ అయింది. సో అప్పుడు మనకి మల్టిపుల్ సెలెక్ట్ అవుతాయి. దెన్ ఇది నొక్కితే ఇంపోర్ట్ అయిపోతాయి. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తాను, మీకు ఇప్పుడు చూపించలేదు. ఇవే డిజైన్స్ మనకి ఇప్పుడు సిస్టమ్ ఉండి చూడండి, బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ చేసాను ఆ డిజైన్స్, ఈ డిజైన్స్. ఓకేనా, అది ఏ నేమ్ సేవ్ అయింది ఆల్రెడీ. దీనికి కొన్ని డిఫాల్ట్ గా మనకి పెన్ డ్రైవ్ ఈ డిజైన్స్ కి నేమ్స్ ఉన్నాయి. ఇదిగోండి 22 ప్యాచ్. మీకు ఈ నేమ్ వద్దనుకున్నప్పుడు మీరు దీనికి రీనేమ్ చేసుకోవాలి. ఎక్కడ పెన్ డ్రైవ్ లో రీనేమ్ చేసుకొని దీనికి ఇచ్చుకుంటే ఆ నేమ్ ఇందులో చూపిస్తుంది. ఇవి ఆల్రెడీ డిఫాల్ట్ గా అంత ముందు వాళ్ళు ఇచ్చిన నేమ్స్ రీనేమ్ చేసుకోవచ్చు కదా. ఇవండి ఇవి జస్ట్ ఇందులో మనకు రీనేమ్ ఆప్షన్ ఉండదు. ఒకసారి ఎక్కడో ఇందాక చూసాను. నేను రీనేమ్ కూడా చేసాను దానికి డిజైన్ గా. రీనేమ్ అనేది అది రీనేమ్ కాదు సార్. అది
మనం ఇప్పుడు ప్రజెంట్ మనం డిజైన్ అనేది ఎక్స్టర్నల్ గా పెన్ డ్రైవ్ నుంచి దీనికి ఇచ్చాం కదా, అట్లా కాకుండా ఇన్బుల్ట్ గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ ని. ఇప్పుడు కొంతమంది నేమ్స్ ఇవ్వమంటారు సార్, ఆ నేమ్స్ కొట్టినప్పుడు నేమ్స్ మనం టైప్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు దుర్గా ప్రసాద్ అనుకోండి, దుర్గా అని నాకు ఇక్కడ పేరు రాయండి అని చెప్పేసి కస్టమర్ అడిగారు. దానికి మనం దుర్గా అని నేమ్ ఇచ్చి ఆ నేమ్ కి ఫైల్ నేమ్ ఏమి ఇవ్వమంటది అని అడుగుతుంది. అప్పుడు మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇది అయిపోయినాక మీకు అది చూపిస్తాను. ఓకే, అప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా సార్? ఇప్పుడు ఓకే ఇచ్చుద్దాం ఇక్కడ నుంచి. సో మేము మన డిజైన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు మన సిస్టమ్ వచ్చాయి. ఇప్పుడు డిజైన్ మాత్రమే కాపీ అయిందా, ఓన్లీ ఫోల్డర్ కాపీ అయిందా? డిజైన్ మాత్రమే కాపీ అయింది, ఫోల్డర్ కాపీ అవ్వాలి. ఓకే, మనకు కావాల్సిన రిక్వైర్డ్ డిజైన్స్ మాత్రమే కాపీ చేసుకున్నాం, మనం ఫోల్డర్ చేసుకోలేదు. వచ్చేసి దీనిలో ఇంటి ముందు ఫస్ట్ అంటే నీకు ఇట్లా ఓవర్ రైడ్ అవుతుంది, ఓవర్ రైడ్ కాదు అలైన్ ఫస్ట్ వస్తుంది, రీసెంట్ ఇప్పుడే ఫస్ట్ వస్తుంది అంతే కదా. ఇవి ఫస్ట్ ఇప్పుడు కాపీ చేసినాయి. అవును, మేము అంత ముందునే బ్యాక్ వెళ్తున్నాయి. అంటే అట్లా అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అదే ఫస్ట్ వ్యూ, ఫస్ట్ ఇన్ లాస్ట్ వ్యూ డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్తాను. అది మనకి నెట్వర్కింగ్ ఉంటుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ లాస్ట్ అవుట్, ఫస్ట్ అవుట్ కాదు డిసెండింగ్ ఆర్డర్ లో అది. ఓకేనా సార్? సరే, ఇదైతే మనకు అర్థమైంది కదా. ఓకే, సో డిజైన్స్ వచ్చేసి మనం మిషన్ లో ఇంపోర్ట్ పెట్టుకోవడం ఇందులో అట్లా ఉండదు, జస్ట్ ఇవన్నీ ఆల్రెడీ డిజైన్స్ ఫార్మాట్ లోనే వస్తాయి. ఓకే, ఓన్లీ డిజైన్ ఫార్మాట్ లోనే వస్తాయి. మీకు ఫోల్డర్ కావాలంటే పెన్ డ్రైవ్ లో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఆ ఫోల్డర్ లో ఉన్న డిజైన్స్ ని మాత్రమే మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. ఓకే సార్? చూడండి, ఇప్పుడు మనకి డిజైన్స్ అయితే ఇందులో నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, పెన్ డ్రైవ్ నుంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఇది ఒక సోర్స్ అనమాట, మిషన్ కి డిజైన్స్ ఇచ్చే, అందులో త్రూ పెన్ డ్రైవ్ ద్వారా మిషన్ కి డిజైన్స్ ఇచ్చే ఒక సోర్స్. ఇప్పుడు మనం ఇన్బిల్ట్ గా కూడా కొన్ని ఇంటర్నల్ గా కూడా మనం మిషన్ కి ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద చెప్పినట్టుగా మీ పేరు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా అనే పేరు, నేము ఎవరో కస్టమర్ వచ్చి షర్ట్ మీద కర్చీఫ్ మీద అడిగారు. సో దాన్ని మనం ఎలా చేసుకుంటాం అంటే, ఇక్కడ ఏబిసి ఆప్షన్ ఉంది సార్, టెక్స్ట్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తాం, వస్తుంది. ఇవి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి మనకి టైపింగ్ అనమాట. ఓకే, టైప్ చేసేసాం. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ స్టార్ట్ చేసి సేవ్ ఆఫ్ మాత్రం చేయాలి. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు 1 2 ABC. ఓకే, సేవ్ చేసేస్తాం. సేవ్ అయిపోయింది. చూడండి, మనకి ఇదే మళ్ళీ మనకి ఇప్పుడు చూపిస్తుంది. ఇది వచ్చిందా ఫైల్ నేమ్ ఏబిసి ఫార్మాట్ లో, ఫైల్ నేమ్ తో మీకు డిజైన్ వచ్చేసి సేవ్ అయిపోయింది. సో ఇది ఒక ఇంకొకటి మిషన్ కి ఇన్పుట్ ఇచ్చే ఆప్షన్ అనమాట. సో దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు? ఇదినా ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎక్కడ వాడుతుంది, ఎట్లా అడుగుతున్నాను అంటే ఇప్పుడు లోగో కానీ వాడుకోవచ్చు, అట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇట్లా లెటర్ ఫార్మాట్ లో వరకే మనం మిషన్ ద్వారా ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఇంకేదైనా లోగో ఫార్మాట్ లో, డిజైన్ ఫార్మాట్ లో అడిగంటే మనం ఎక్స్టర్నల్ గా బయట డిజైన్ చేయించాల్సిందే. ఇది జస్ట్ బేసిక్ ఫార్మాట్ లాగా లెటర్ ఫార్మాట్ లో వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్? సార్ ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటంటే, ఈ ప్లేస్ డిస్ప్లే, ఈ ప్లేస్ ఏంటంటే నెంబర్ 23 అంటే మిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఓకే సార్, చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఇది చూడండి నేమ్, ఓకే, నంబర్, ఇది నంబర్. ఇప్పుడు డిజైన్ 23 ఉంది సార్, ఈ నంబర్ 23. ఓకే, నెక్స్ట్ నేమ్, ఫైల్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ ఏంటంటే దీని యొక్క ప్లేస్. ఈ నెంబర్ ఎక్కడ నుంచి సేవ్ అవుతుంది? ఇది సార్ అంటే ఈ నెంబర్ అక్కడ లేదు కదా, ఇంతకుముందు మనం పెన్ డ్రైవ్ నుంచి ఇంపోర్ట్ చేసాము. ఇంపోర్ట్ చేసినప్పుడు patch.dst మాత్రం ఉంది. ఇదేంటంటే ఉన్న వాటిని ఫార్మాట్ లో ఇచ్చుకొని ఆటోమేటిక్ గా అలాట్ చేస్తుంది, సిస్టమ్ అలాట్ చేస్తుంది నంబర్స్, సిస్టమ్ అలాట్ చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్ గా. అదే అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇది ఒక ఫైల్ నేమ్. ఓకేనా?
నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ దీనికి సంబంధించింది. దీని యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ లో దీని యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది. 27.1 లో ఉంది. ఇది వై యాక్సిస్ కూడా, వై యాక్సిస్ ఏ ప్లేస్ లో ఉంది అనేది. ఇది వై యాక్సిస్ కదా, వై యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ వై యాక్సిస్. ఓకేనా సార్? ఇప్పుడు మీకు ఇవి కావాలంటే ఫోటో తీసుకోండి, చూడండి మారుతాయి. ఓకే, మారుతున్నాయి కదా. ఓకే, అదంతా మిషన్ సంబంధించిన డేటా. దానికి స్కేల్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది సార్. అది ఫోర్త్ ఆప్షన్ ఏమో చెప్తాను మీకు. చూపించడం కోసం చేంజ్ అవుతుంది, చూపించడం కోసం మార్చండి మీకు. ఓకే, నెక్స్ట్ ఇది ఉందని కదండి, ఇది థ్రెడ్ సింబల్ ఉంది కదా, ఫోన్ సింబల్. అదేంటంటే ఆ డిజైన్ లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది మనకి చూపించేది అనమాట. అది ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఓకే, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంట్, దానివల్ల ఇది ఎక్కడ ఉపయోగపడతాయి అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ కమింగ్ చెప్తా ఉంటాను. నీడ్ స్టిచ్చింగ్ కౌంట్, ఈ డిజైన్ కి ఎన్ని స్టిచెస్ ఉన్నాయి, 6600. ఈ డిజైన్ కి ఎన్ని ఉన్నాయి, ఈ దీనికి ఇన్ని ఉన్నాయి, దీనికి ఇన్ని ఉన్నాయి, 16000, దీనికి ఇన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి స్టిచ్ కౌంట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చూసారా ఎక్స్ యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్ లో ఇది ఒక ఫార్మేట్, దీని ఒక ప్లేస్ 97.2 ఆ ఏరియాలో ఉంది. ఓకేనా సార్? ఇది కూడా సేమ్ దానికి సంబంధించినవే ఇవంతా. ఇది ఉంది కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన డిజైన్ స్టార్ట్ అయినప్పుడు ఆ డిజైన్ కంప్లీట్ అయ్యేదానికి ఎంత టైం పట్టింది అనేది మనకి చూపిస్తుంది. ఇది మొత్తం మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్టార్ట్ అయిన తర్వాత డిస్ప్లే అవుతుంది. ఇదంతా మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ పై పార్ట్ మొత్తం కూడా మనకి డిజైన్స్ డిస్ప్లే అయ్యే ప్లేస్. ఇదంతా మనం ఆపరేటింగ్ చేయాల్సిన ఏరియా అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆప్షన్ లో మనకి డిజైన్స్ మిషన్ కి ఇచ్చుకునే ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్స్ అన్ని మనకి ఫస్ట్ ఆప్షన్స్ లో ఉంటాయి. త్రూ పెన్ డ్రైవ్ ద్వారా కావచ్చు, త్రూ ఇంటర్నల్ గా మనం క్రియేట్ చేసుకునే క్రియేటివిటీ కావచ్చు. ఒకవేళ ఇంటర్నల్ ల్యాన్ పోర్ట్ ద్వారా కూడా సపోర్ట్ చేస్తుంది కదా? చేస్తుందండి. అది ఎట్లా చూపిస్తాను? ల్యాన్ సపోర్ట్ ద్వారా చేస్తాను. మనం ల్యాన్ కనెక్షన్ నేను తర్వాత చూపిస్తాను, మొత్తం అయిపోయినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, అది కొంచెం టైం పట్టింది. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది మనకి. దెన్ ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ వచ్చాం. సెకండ్ ఆప్షన్ లో మనకి చూడండి, ఇది వచ్చేసి మనకి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ డిస్ప్లే అయ్యే ఏరియా, విండో. ఇది కామన్, అన్నిటికీ కామన్ ఉంటుంది, సేమ్. ఇది వచ్చేసి ఆ డిజైన్ ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఉంటాయి. స్కేలింగ్ కస్టమైజ్ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డిజైన్ తీసుకొని మనం ఇక్కడ చేద్దాము, మాకు అర్థమైంది. సారీ, ఇప్పుడు ఇంపోర్ట్ చేసింది తీసుకోండి. ఇది ఉంది సార్, ఇప్పుడు ఇంపోర్ట్ చేసింది. ఇక్కడ మనం డిజైన్ వ్యూ, ఇప్పుడు అది బ్యాక్ నెక్, అది బ్యాక్ నెక్, ఇది వ్యూ చూసుకున్నాము. ఓకే, ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ డిజైన్ మనం ఇప్పుడు వేయాలి. సెకండ్ ఆప్షన్ లోకి వచ్చి ఇక్కడ వ్యూ చూసుకుంటాము. ఓకే, ఈ డిజైన్ మనం వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం డిజైన్ కస్టమర్ నాకు ఇట్లా కాదండి, ఇట్లా కాదండి, నాకు ఇట్లా కావాలని అడుగుతారు. ఓకే, రొటేషన్ మార్చుకోవచ్చు, పొజిషన్ మార్చుకుంటాం, డైరెక్షన్ మార్చుకుంటాం. ఒకసారి మనం క్లిక్ చేస్తామంటే 90 degrees మనకి యాంటీ క్లాక్ వైజ్ మనకి రొటేట్ అయింది. ఇట్లా కావాలి, కిందకి కావాలి, మళ్ళీ ఇంకొకసారి నొక్కేస్తే ఓకే 100 degrees టర్న్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఇంకోసారి నొక్కితే 270 degrees యాంటీ క్లాక్ వైజ్. ఇంకోసారి ప్రీవియస్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, 90 degrees ఫార్మేట్ లో మనకి రొటేషన్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఇందులో నొక్కేస్తాం. లేదు, కొంతమంది పర్టికులర్ గా నాకు డిగ్రీస్ చెప్తారు, 35 degrees అని వేయాల్సి వస్తుంది అనుకోండి. డిగ్రీస్ మనం ఎంటర్ చేస్తాం మాన్యువల్ గా. ఎంటర్ చేస్తే అది ఆ డిగ్రీస్ ప్రకారం కరెస్పాండింగ్ రొటేట్ అయిపోయింది. ఓకే సార్. నెక్స్ట్ ఈ స్కేలు XY 100 ఇక్కడ రిపీట్ టైమ్ 1100 ఉన్నాయి. ఇవి నేను మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తే మీకు అర్థమైంది. అవి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఒకసారి వీటిని మనం ఆడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ జనరల్ లో ఎక్స్పైర్ ఇవన్నీ చెప్తాను, అన్ని చెప్తాను. థర్డ్ ఆప్షన్, దాన్ని ఇప్పుడు థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోయాం. దీనికి 2 కలర్స్ మాత్రం ఉన్నాయి. చూడండి, దీనికి మనం 2 కలర్స్ మాత్రం ఇచ్చుకోగలుగుతాము. అలాంటి 2 కలర్స్ కూడా మనకి ఇక్కడ ఎనేబుల్ అయ్యి చూపిస్తున్నాయి. చూడండి, డిస్ప్లే అవుతున్నాయి, సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. రెడ్, గ్రీన్. నాకు రెడ్ వద్దు, వేరే కలర్ కావాలంటే బ్లూ కావాలి. బ్లూ, ఎల్లో.
ఓకే ఈ 12 కలర్స్ ఇక్కడ ఓకే. ఇక్కడ ఈ 12 కలర్లు ఏ కలర్ లో ఈ థ్రెడ్ పెట్టుకోవాలి మనం? అవును సార్. ఇప్పుడు మీకు చెప్తాను జాగ్రత్తగా. ఇది చాలా మందికి అర్థం కాదు. ఈ థర్డ్ ఆప్షన్ అనేది అర్థం కాక చాలా మందికి కలర్స్ దగ్గర నేను ఒక కలర్ ఇస్తే ఇంకో కలర్ వేస్తానని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ 1 to 12 ఉన్నాయి. ఈ 1 to 12 ఇక్కడ ఉన్నటువంటి 1 to 12 నీడిల్స్. ఓకే, ఇక్కడ ఉన్న కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో ఇవన్నీ కూడా ఏంటంటే మిషన్ కి ఉన్నటువంటి డిఫాల్ట్ కలర్స్. డిఫాల్ట్ గా మిషన్ అసలు ఏమీ ఇవ్వకుండా బ్లాక్ లో పెట్టకుండా కొన్ని కలర్స్ మిషన్ మనం ఎనేబుల్ చేస్తాం. ఓకే, ఇది ఫిక్స్డ్ కాదు, జస్ట్ ఇమాజినరీ, ఊహించుకుంటాం. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఈ 12ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఒకటో డిజైన్ లో ఒకటో కలర్ సెలెక్ట్ చేస్తే మనం రన్ చేస్తాం అనుకోండి, మనకు డిజైన్ ఏ కలర్ వస్తుంది? ఒకటి కలర్ ఉంటే అది. ఇది ఎప్పుడు అర్థమైతే మీకు మిషన్ ఆపరేటింగ్ అనేది అర్థమైనట్టే. మేడం మీకు అర్థమైందండి? ఇక్కడ మనం రెడ్ కలర్ ఇస్తే మనం రెడ్ కలర్ ఇస్తే మనకి డిజైన్ రెడ్ కలర్ రాదు. ఈ 1 ప్లేస్ లో ఇక్కడ 1 ప్లేస్ లో ఏ కలర్ నీళ్ళు ఇచ్చామో అది వస్తుంది. రెడ్ ఉంటేనే వచ్చింది. ఓకే, మీకు అర్థమైంది కదా? ఇది చాలా మందికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇక్కడ ఇచ్చిన కలరే వస్తుంది అనుకుంటారు. ఇది కాదు, ఇది జస్ట్ ఇమాజినరీ. ఇది కాదు మనకు వచ్చేది రియల్ టైమ్ లో. అక్కడ 1 లో ఏ నీళ్ళు ఏ కలర్ ఇచ్చామో అది మాత్రమే మనకి ఇక్కడికి వస్తుంది. ఇన్పుట్ లో వేరే లో అవుట్పుట్ అది రాదు. అట్లా కాదు, ఇక్కడ ఆప్షన్ లో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెబుతాను, మీరు చెప్పండి సార్. ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ ఇచ్చాం, బట్ ఆ సెట్టింగ్స్ ప్రకారం సిస్టమ్ మాత్రం మూవ్ అయ్యింది. బట్ ఆ ప్లేస్ లో ఏ కలర్ అదే సేమ్ కలర్ ఏ సిస్టమ్ లో ఏదే డిఫైన్ చేసిన కలర్ ఉంటే ఆ కలర్ వచ్చింది, లేదు అంటే లేని కలర్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా అదే కలర్ ఈ కలర్ మ్యాచ్ అవ్వాలి, అదే అంటాను. ఇప్పుడు 1 పొజిషన్ ఉంది, 1 పొజిషన్ లో రెడ్ ఉంటే రెడ్డే ఉండాలి. అక్కడ రెడ్ లేకుండా గ్రీన్ ఉందనుకో గ్రీన్ వచ్చింది, కాదు రెడ్ ఉందనుకో రెడ్ వచ్చింది. సార్ మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇంకొకటి ఏంటంటే నేను మీకు చిన్న కరెక్షన్. ఇక్కడ మనకు ఉంది 12 కలర్స్, మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో అప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ మనకి రెడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఒకటో రెడ్ ఉంటే ఇక్కడ రెడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది జస్ట్ మనకి ఇమేజ్ అవుతుంది, దీంతో పని లేదు మనకి. సో మనకి ఇక్కడ ఏ కలర్ పెట్టుకోవచ్చు, మనకి డిజైన్ ఏ కలర్ రావాలి అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇది జస్ట్ ఇమాజినరీ, కలర్స్ ఇక్కడ వద్దు. ఇప్పుడు రెడ్ ఉంది, ఇక్కడ ఒకటిలో రెడ్డే పెట్టారని ఏమి రూల్ కాదు, మీకు అర్థమయ్యేంత వరకు పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడున్న కలర్స్ ఉన్నాయి సార్, ఇక్కడున్న కలర్స్ లో మీకు అర్థంగా చెప్తాను. డిజైన్ లో ఈ కలర్స్ ఏమీ లేవు, ఇవి కాకుండా వేరే కలర్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేసుకొని పెట్టుకుంటాం. అదే ఈ కలర్సే మీకు అర్థం అవుతుందా లేదా నాకు కొంచెం మరి ఒకసారి చెప్తాను. ఇక్కడ 12 కలర్స్ ఉన్నాయి కదా సార్, మనం వేసే డిజైన్ లో ఈ కలర్స్ ఏమీ లేవు, వేరే కలర్స్ ఉన్నాయి. అప్పుడు వైట్ ప్లేస్ లో రెడ్ లేదు. సింపుల్ సార్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం 2 నెంబర్లో వేరే కలర్ తీసుకొచ్చి దాన్ని అక్కడ పెట్టేయడం, రన్ చేసుకోవడం అంతే. అది ఇక్కడ ఉన్న కలర్స్ ఇక్కడ పెట్టాలి అన్నట్టు ఏం కాదు, మ్యాండేటరీ కాదు. ఒకటే 2 థింగ్స్ ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఇక్కడ ఉన్న కలర్ అక్కడ ఒకటి పెట్టుకోవచ్చు, ఒకవేళ లేనివి ఆ పొజిషన్ లో పెట్టుకొని నీడిల్ పొజిషన్ లో పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. అది ఒకసారి మనం రన్ చేస్తే మీకు అర్థమైంది. అప్పుడు కొంచెం 50-50 అర్థమైంది అనుకుంటున్నాను. మనం మిషన్ రన్ చేసి చూద్దాము, ఓకేనా? అప్పుడు ఇంకా అర్థమైంది మీకు. ఓకే, సో అది థర్డ్ ఆప్షన్ లో. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనకి ఏ కలర్స్ కావాలని నాకు ఇప్పుడు మీకు డిజైన్ ఉంది సార్. మీకు డిజైన్ లో అక్కడ చూడండి, 4th దాంట్లో పింక్ ఉంది, 6th దాంట్లో బ్లూ కలర్ ఉంది. మీకు డిజైన్ లో పింక్ రావాలి, బ్లూ రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటికి 4 చేయండి. అది అట్లా ఒకటో ప్లేస్ లో 4 చేయండి. 4 చూడండి, ఇక్కడ మనకు 4 రెడ్ ఎల్లో కలర్ ఉంది మనకి ఇక్కడ. కానీ డిజైన్ లో మాత్రం ఎల్లో రాదు. 4వ కలర్ లో ఇక్కడ మిషన్ కి 4వ నంబర్ దాంట్లో నీడిలో ఏ కలర్ ఇచ్చామో పింక్ ఇచ్చామో అది మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. అది ఇక్కడ డిజైన్ మీద రన్ అయ్యింది. ఇది కాదు. నెక్స్ట్ బ్లూ కలర్ ఉంది, బ్లూ 6th లో ఉంది, ఇక్కడ బ్లూ 3rd లో ఉంది. అట్లాగే మన థర్డ్ ఆప్షన్ ఇవ్వకూడదు. అక్కడ థ్రెడ్ కలర్ ఏ నంబర్ లో ఉందో ఆ నంబర్ ఇచ్చుకోవాలి ఇక్కడ, ఓకేనా? 6 ఇచ్చుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ పింక్ వచ్చింది, పింక్ వస్తుంది అనుకుంటాము, కానీ మనకు వచ్చేది బ్లూ వస్తుంది. సో మనకి ఇది ఫిక్స్డ్ కాదు, మనకి అది ఫిక్స్డ్, అది రియల్ టైం. ఇది జస్ట్ ఇమాజినరీ. రియల్ టైమ్ లో మనకి రన్ అయ్యేది ఇక్కడ ఇచ్చిన కలర్స్ మాత్రమే, ఇవి కాదు.
అర్థమైంది సార్, అర్థమైతే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్దాం. సార్ ఇది వేరే క్లాత్ ఉందా, ఇది తీసేసి వేరే క్లాత్ పెడదాం. ఒకటి ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. రిమైనింగ్ అన్ని కూడా ప్రివ్యూ టైప్ లో ఉంటాయి, కానీ ఫోర్త్ ఆప్షన్ అనేది రన్ ఆప్షన్, ఎగ్జిక్యూషన్ ఆప్షన్. సో ఇందులో మాత్రం మనం కేర్ఫుల్ గా లేకపోతే డిజైన్స్ అవుట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా సార్, ఇది ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది చూసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక డిజైన్ ఆల్రెడీ ఉంది, అయిపోయింది, ఒక డిజైన్ వేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేయాలనుకుంటున్నారు. అప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ డిజైన్ తీసుకుంటాము, రెండో ఆప్షన్ మనకు కావాల్సిన విధంగా పెట్టుకుంటాము, మూడో ఆప్షన్ లో కలర్ అసైన్ చేస్తాము, నాలుగో ఆప్షన్ లో రన్ కొడతాము. అట్లా చేయకూడదు. ఇక్కడ ఒక్క స్టెప్ ఆగాలి. ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న డిజైన్ ని తీసేయాలి. తీసేసి నెక్స్ట్ ప్రెసెంట్ ఏది వేయాలనుకుంటున్నామో దాన్ని మళ్ళీ మనం కన్ఫర్మ్ చేయాలి, లోడ్ చేసుకోవాలి. అది ఇదనమాట. ఇది కన్ఫర్మ్ గా చేయాలి. ఇది కన్ఫర్మ్ గా చేయకపోతే ఏమైందంటే ప్రీవియస్ డిజైన్ ఉన్న దాని ప్రకారం లోడ్ అయి ఉంటుంది, ప్రజెంట్ మనం వేసే డిజైన్ ఏదంటే రన్ అయింది. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి చూస్తాకి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డిజైన్ మీకు ఇది డిజైన్ కదా సార్ మనం తీసుకున్నాం కదా, ఈ ఫ్రేమింగ్ లో ఇట్లా రెడ్ చూపిస్తుంది. రెడ్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్, డిజైన్ అనేది మనకి ఫ్రేమ్ దాటి బయటికి వెళ్ళిపోతుంది అని దీని అర్థం. రెడ్ ఉంటే ఇది మనం ఎట్లా చేసుకోవాలి సార్, ఎప్పుడైనా సరే మనకి డిజైన్ ఇన్ ద బాక్స్ ఉండాలి, వైట్ కలర్ లో ఉండాలి. రెడ్ కలర్ లోకి వెళ్ళిపోతే మనకి ఫ్రేమ్ డిజైన్ అనేది అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది రెడ్ లో ఉంటే. ఇది చూసుకోవాలి. అందుకే ఫోర్త్ ఆప్షన్ చాలా కేర్ఫుల్ గా మనం చూసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ మనం చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఓకే సార్, ఆల్రెడీ చూడండి ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది. సో అందుకనే మీకు ఇది ప్రీవియస్ డిజైన్. మళ్ళీ ప్రెసెంట్ మనం ఒక డిజైన్ వేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనకు చూపిస్తే ఫ్రేమ్ లో ఇట్లాగే చూపిస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్ చేసాం అనుకోండి, ఆ డిజైన్ వచ్చేటప్పుడు ఏమైందంటే బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఈ డిజైన్ క్యాన్సిల్ ఎంబ్రాయిడరీ డిజైన్ తీసేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ డిజైన్ అనుకుందాం, చూపిస్తాను మీకు. సెకండ్ ఆప్షన్ లో కన్ఫర్మ్ చేసుకుంటాం, థర్డ్ ఆప్షన్ లో కలర్ సెలెక్ట్ చేస్తాం, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లో క్లాత్ దిగేసాం, మళ్ళీ ప్రెజెంట్ ఏమైనా కన్ఫర్మ్ చేయాలి, చేసుకోవాలి. ఫ్రేమ్ చూసుకోవాలి. అది మాత్రం కన్ఫర్మ్ గా ప్రతి న్యూ డిజైన్ కి సార్, ప్రతి న్యూ డిజైన్ కి ఓల్డ్ వన్ రిమూవ్ చేయాలి, లేటెస్ట్ వన్ ప్రెజెంట్ చేసేది మళ్ళీ మనం చూసుకోవాలి. ఫ్రేమ్ కూడా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆప్షన్స్ అన్ని కూడా చెప్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఆప్షన్ లో ఇప్పుడు ఇది చూసుకున్నాం అండి. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ డిజైన్ లో మనకి బ్లాక్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది డిజైన్ బ్లాక్ కలర్ ఉంది సార్. ఆ బ్లాక్ కలర్ అంటే డిజైన్ మనకి ఏ ఏరియా మొత్తం వస్తుంది అనేది మనకి చూసుకునేదానికి ప్రివ్యూ. ఆ క్లాత్ లో మనకి డిజైన్ యొక్క ఎంత స్పేస్, క్లాత్ లో డిజైన్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది అవుట్ ఆఫ్ ది బార్డర్స్ అనమాట. డిజైన్ యొక్క అవుట్ బార్డర్స్ రెక్టాంగిల్ షేప్ లో కానీ స్క్వేర్ షేప్ లో కానీ ఉంటాయి. కార్నర్స్ క్యాల్కులేట్ చేసుకుని మనకి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ గానీ వస్తుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఉంది కదండి, అది ఎగ్జాక్ట్ డిజైన్ యొక్క అవుటర్. చూడండి మీకు చూడండి ఎగ్జాక్ట్ మార్కింగ్ చూసారా, ఎగ్జాక్ట్ ది బోర్డర్ యొక్క అవుట్ సైడ్ అది బ్లూ చూసారా. జస్ట్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాత్రమే కాదు, కొంచెం జరుపు టైప్ లో వస్తుంది. బట్ ఇక్కడ కూడా వచ్చింది నీడిలో. అది తర్వాత చెప్తాను సార్ మీకు, ఆప్షన్స్ చెప్తున్నాను మీకు. ఫ్రేమింగ్ అవి మళ్ళీ మీకు చెప్తాను. ఈ ఆప్షన్స్ చెప్తున్నాను, ఈ ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయి, మనం ఏం చూసుకోవడానికి పనిచేస్తాయి అనేది చెప్తున్నాను మీకు. కొంచెం ఫ్రేమ్ మనం అడ్జస్ట్ చేయాలి. మామూలుగా ఆప్షన్స్ చెప్తాను. ఈ ఆప్షన్ లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది సార్, డిజైన్ ఇట్లా ఉంది. ఓకేనా, ఈ ఆప్షన్ మనం చూసుకున్నాం అనుకోండి, డిజైన్ అవుటర్ ఎక్కడ వరకు వస్తుంది, డిజైన్ అవుటర్స్ ఇది ఈ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ డిజైన్, ఇది యాక్చువల్ డిజైన్ అవుట్ సైడ్ అనమాట.
ఓకే. ఇది వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది గమనించండి. అవును. ఇది వచ్చేసి మనకి గ్రీన్ బ్లాక్ లో ఉంది. అవును. ఈ 2 ఆప్షన్స్ అవన్నమాట. ఓకే. ఓకేనా సార్? నెక్స్ట్ ఇవంతా ఫ్రేమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. స్కేలింగ్ అది. ఇప్పుడు దీని ఫ్రేమ్ విడ్త్ ఎంత? ఇది 900/500 అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేస్ చేసుకుంటాము. ఓకేనా సార్? అట్లా ఇప్పుడు అది సెంటర్ ఆఫ్ పాయింట్ అన్నమాట. ఇది ఫ్రేమ్ కి సెంటర్ పాయింట్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంది మనకి ఫ్రేమ్. చూసారు కదండి, మనకు ఆపరేటింగ్ అయితే చాలా సింపుల్ గానే ఉంటది. మీరేమి కష్టపడాల్సిన అవసరం అంటే డిఫికల్టా, మనమైతే చదువుకోలేదు కదా, ప్లస్ మనకి మిషన్ స్టిచ్చింగ్ అనేది రాదు కదా, మనం చేయవచ్చా లేదా అనుకుని చాలా మంది ఆలోచించి వెనకడుగు వేస్తున్నారు. పర్వాలేదు, మీరు చూసారు కాబట్టి మీకు మిషన్ ఆపరేటింగ్ అనేది చాలా సింపుల్ గానే ఉంటది. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. అట్లానే చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు నేర్చేసుకోవచ్చు. పెద్ద దానికి చదువుకోవాలి, ఆల్రెడీ మిషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి, స్టిచ్చింగ్ మిషన్ అనే ఏమీ అవసరం లేదు. మీకు మిషన్ తీసుకుంటే కనుక మన టెక్నీషియన్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొకసారైనా మీకు అర్థమయ్యేలాగా వరకు కూడా మన టెక్నీషియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, నో ప్రాబ్లం. సో ఇట్లా మీకు ఎవరికైనా కొత్తగా మళ్ళీ ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకోవాలనుకున్నా సరే మనకి పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా మిషన్స్ గురించి డౌట్స్ ఉన్నా సరే తెలుసుకోవచ్చు. కొత్తగా మిషన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మనకి మిషన్స్ కూడా మనకి ఇక్కడ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.